ఎంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చెప్దాం అందరం కలిసి, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చమలవెత్తు ప్రభువుని ఆరాధించుదాం. ఈ రాత్రి నువ్వే స్థితిలో ఉండి లైవ్ని వీక్షిస్తున్నావు నాన్న, నీతో దేవుడి రాత్రి సూటిగా మాట్లాడబోతున్న రాత్రి, నీ హృదయాన్ని తెరచి ప్రభు తన యొక్క మాటలను నీ జీవితంలోనికి తీసుకుని రాబోతున్న రాత్రి. ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుని యొక్క శక్తిని పొందుకోబోతూ ఉన్నావు సహోదరుడా, సహోదరి. చపల వల్ల పరిశుద్ధాత్మ దేవుని బలమైన అభిషేకం ఈ లైవ్ని వీక్షిస్తున్న మీ అందరి మీదకి కుమ్మరించబడబోతా ఉన్నది. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. అందుకోసమే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మళ్ళీ చెప్తాం అందరం, వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. అందరము కూడా చమలగొడుతూ పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నతని రాత్రిని మనం పొందుకోబోతున్నాము. సహోదరి, సహోదరుడా, ఈ లైవ్ని నువ్వు ఒంటరిగా చూస్తున్నావేమో, కానీ నీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతిని గుర్తెరుగు. అందరం చమలగొడదాం. ఈ లైవ్ని ఏకీభవిస్తున్న వారందరూ కూడా మీ గృహాల్లో ఉండి మీ కుటుంబంతో, మీ బిడ్డలతో, మీ కుటుంబ సభ్యులతో ఆరాధించండి. మీ ఇంటిలో బలమైన ఆరాధన రాత్రి జరగాలి. ఈ పాటి వాడనని నీదు నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. చెప్తాం అందరం కలిసి, ఈ పాటి వాడనని నీదు నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. అందుకోసమే వందనం యేసయ్యా,
ఈ లైవ్ ని వీక్షిస్తున్న సహోదరి, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం హస్తం నీ దగ్గరకు సమీపముగా వచ్చున్నది. నువ్వున్న గదిలోనికి, నువ్వున్న స్థలంలోనికి, నువ్వు ప్రయాణిస్తున్న వాహనంలోనికి నీ దగ్గరకు వచ్చినది. చెప్పడవద్దు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. ఆమేన్. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. అందుకోసమే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. అందుకో యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందుకో యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు శబ్దమధురం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మళ్ళీ మళ్ళీ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా. అందుకో యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా. వందనం యేసయ్యా. ఓ యేసయ్యా, యేసయ్యా, మా వందనములను అందుకోండి యేసయ్యా. మా వందనములన్నిటినీ స్వీకరించు దేవుడువు నీవు మాత్రమే. ఎందుకంటే మా బ్రతుకులను మార్చిన దేవుడువు నువ్వు యేసయ్యా. చీకటి జీవితాలను వెలుగుతో నింపిన దేవుడువు నువ్వు యేసయ్యా. నువ్వు లేకపోతే మా బ్రతుకులు ఏమైపోయాయో. పాపములో, శాపములో, దారిద్ర్యమైనటువంటి జీవితంలో ఉన్న మబ్బులను
ఎందుకు ఇంత ప్రేమ మా పట్ల చూపవేసయ్యా? నీకేమిచ్చి నీ రుణము తీర్చగలవు? ఈ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడినేసయ్యా, ఏ పాటి వాడినేసయ్యా? అర్హత లేని నా జీవితం, అయోగ్యమైన మా జీవితం, ఎన్నిక లేని మా బ్రతుకులు, పెండ కుప్పల మీద ఉన్న మా బ్రతుకులు, దారిద్ర్యములో జీవిస్తున్న మా బ్రతుకులు, నీ ప్రేమకు కూడా మేము పాత్రలము కాదు. కానీ నా కోసం, మా కోసం 2020 సంవత్సరముల క్రితం ఈ భూమి మీదకు క్రీస్తుగా, కుమారుడుగా వచ్చి మా జీవితాలను మార్చుటకు, బ్రతుకులు మార్చుటకు నువ్వు చేసిన బలియాగము మరువలేనిది, మర్చిపోలేనిది. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము? అందుకోసమే కేవలం వందనములు మాత్రము చెప్పగలము. మేమేమిచ్చినా అది తక్కువే, మేమేదిచ్చినా తక్కువే, మేమేదిచ్చినా అది తక్కువే నువ్వు చేసిన దానికి. అందుకోసమే ఈ రాత్రి నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము, నిన్ను సేవిస్తున్నాము. మాతో మాట్లాడండి తండ్రి. నువ్వు మాట్లాడితేనే మా జీవితాలు మార్చబడతాయి. నువ్వు వస్తేనే మా బ్రతుకులలో ఉన్న చీకటి తొలగిపోతుంది. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో పరిశుద్ధాత్మను మా మధ్యకు పంపినందుకు నీకు స్తోత్రాలు. ఈ రాత్రి చాలా మంది లైవ్ని వీక్షించడం కొరకు బిడ్డలు ఆశతో ఎదురు చూస్తున్నారు. మా అందరితో మాట్లాడమని యేసునామమున ప్రార్థించి వాక్యపు వెలుగులు పలికి వస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రి ఈ లైవ్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని పిల్లైన మీ అందరికీ సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుడు నీతో ప్రత్యేకముగా ముచ్చటించాలని, మాట్లాడాలని, నీ జీవితానికి కొరతగా ఉన్నటువంటి విషయాలను తెలియచేసి నీ బ్రతుకును ఆశీర్వాదకరమైనటువంటి బాటలో నడపాలని దేవుడు ఉత్సాహముతో నీ దగ్గరకు వచ్చారు. నువ్వు ఆయన మాటలను స్వీకరిస్తే రాత్రి నీ బ్రతుకు ఆశీర్వదించబడుద్ది. రండి, ఈ దినము దేవుడు నీతో ఏమని మాట్లాడబోతున్నారో శ్రద్ధగా విందాం. ఒక మనిషిని దేవుడు సంపూర్తిగా ఆశీర్వదించాలి అని అనుకున్నప్పుడు ఆ మనిషిని దేవుడు చాలా చాలా విషయాలలో దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షించకుండా, పరీక్షల లోపలికి దేవుడు నడిపించకుండా ఏ వ్యక్తిని, ఏ కుటుంబాన్ని, ఏ వ్యాపారాన్ని, ఏ ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడు. నువ్వు బహుగా దీవించబడాలి, బహుగా ఆశీర్వదించబడాలి, దేవుని సన్నిధిలో ఉన్న సమస్త దీవెనలకు నువ్వు పాత్రుడివి కావాలి అని ఆశించినప్పుడు దేవుడు చాలా కఠినమైన పరీక్షలు నీ జీవితంలోకి ప్రవేశపెడతాడు. పరీక్ష లేకుండా నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. పరీక్షించబడకుండా దేవుని యొక్క దీవెనలను నువ్వు పొందుకోలేవు. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు నువ్వు సమృద్ధిగా పొందుకోవాలి అని ఆశించినప్పుడు
ఆయన చేత నువ్వు పరీక్షించబడే వ్యక్తిగా మార్చబడాలి. అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో దీవించాడట, ఆశీర్వదించాడట. ఆదికాండము 24వ అధ్యాయములోకి వెళ్తే మొదటి వచ్చిన భాగాలలో అబ్రహాము వృద్ధుడైపోయాడట. అప్పటికి దేవుడు అబ్రహాముని అన్ని విషయములలో, సమస్త విషయములలో ఆయనని సంపూర్తిగా ఆశీర్వదించాడట. మనం భూమి మీద చాలా మంది భక్తి జీవితంలో ఉన్నవారు కొన్ని విషయాలలోనే ఆశీర్వదించబడుతున్నారు తప్ప అన్ని విషయాలలో ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. ఏదో ఒక చిన్న విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అదే నువ్వు ఆశీర్వాదం అనుకొని సంతోషపడిపోయి ఆనందపడిపోయి ఇక నాకంటే ఏముంది గొప్పతనం అని అనుకుంటున్నావు. కానీ నాన్న, నీవు ఆశీర్వదించబడవలసింది కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో. అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడట అబ్రహాం. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాముని దీవించాడట. అబ్రహాముకి దేవుని దగ్గర ఎన్ని రకాలైన ఆశీర్వాదాలు దాచిపెట్టి ఉన్నాయో అన్ని రకాలైన దీవెనలు, ఆశీర్వాదాలు అబ్రహాము పొందుకున్నాడట. చెప్పలు పడదామా? ఈ రోజులో చాలా మంది భక్తి జీవితంలో ఉన్నవారు, ఈరోజు చాలా మంది ప్రార్థనా పరంగా ఉన్నవారు, దేవుని సంఘానికి వస్తున్నటువంటి వారు కొన్ని విషయాల్లోని ఏదో ఒక చిన్న వ్యాపారం కావచ్చు, లేకపోతే ఏదో ఒక చిన్న ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఏదో ఒక చిన్న విషయంలో నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. కానీ నువ్వు ఆశీర్వదించబడవలసినవి ఇంకా చాలా ఉన్నాయి, చాలా దాగి ఉన్నాయి దేవుని దగ్గర. ఆయన నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మనందరి కొరకు, ఈ లైవ్ని వీక్షిస్తున్న మీ కొరకు ఆయన చాలా ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. ఆ ఆశీర్వాదాలన్నీ నీకు రావాలంటే దేవుని చేత నువ్వు పరీక్షించబడాలి. ఒకరోజు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాలి అని తలంచినప్పుడు చాలా కఠినమైన పరీక్షను అబ్రహాము జీవితంలోనికి ఎంటర్ చేశాడు. లేక ప్రార్థనా ఫలముగా, కొన్ని సంవత్సరాల నిరీక్షణకు ప్రతిఫలంగా, దేవుని వాగ్దానానికి ఆయన లోబడి సుమారుగా 25 సంవత్సరాలు నిరీక్షించి 100 సంవత్సరాల వయసులో అబ్రహాము ఇస్సాకును కంటే కన్న 40 సంవత్సరముల తరువాత ఇస్సాకు పెద్దవాడయ్యాడు. ఇస్సాకు చాలా ప్రయోజకుడయ్యాడు. ఇస్సాకును చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. లేక పుట్టినవాడు, వీడు వాగ్దాన పుత్రుడు, ఇతని వలన మేమెంతగానో సంతోషిస్తున్నాము. ఇతను పుట్టినప్పుడు నేను నవ్వుకున్నాను, ఇతని నోట నవ్వు కనబడిందని. అతను పుట్టినప్పుడు అతని నవ్వును చూసి ఇస్సాకు అని పేరు పెట్టి వారి ఇల్లంతా కూడా సంతోషించారట. పెరిగి పెద్దవాడయ్యాడు. లేక పుట్టిన కుమారుడు కదా బిడ్డ. చాలా ఆశలు, చాలా కోరికలు. ఆ బిడ్డను ఎలా పెంచాలి, అలా పెంచాలి, అలా ఉంచాలి, ఇలా చదివించాలి, అలా ప్రయోజకుని చేయాలి అని మనం ఎలా ఆశిస్తామో అబ్రహాము శారాలు కూడా అలాగనే ఆశించి చాలా ఉన్నతంగా పెంచుతుండే సమయంలో అబ్రహాముకి ఇస్సాకు లేకపోతే, అయ్యో నా కొడుకును చూడకపోతే ఎట్లా, ఒక గంట కూడా నా కుమారుని చూడకుండా ఉండలేను. ఎక్కడికి వెళ్ళొచ్చినా అబ్రహాము రాగానే ఇస్సాకును చూస్తూ ఉండేవాడు, రాగానే ఇస్సాకును కౌగిలించుకునేవాడు. ఇస్సాకును చూసి అబ్రహాము మురిసిపోతూ ఆనందిస్తూ ఆ కొడుకును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉండేవాడు. అలాంటి బాంధవ్యము వారిద్దరి మధ్య ఏర్పడింది నాన్న. అటువంటి బాంధవ్యం వారిద్దరి మధ్య
ఏర్పడింది. ఎక్కువగా అబ్రహాము మనస్సు నిండా ఇస్సాకే, అబ్రహాము హృదయం నిండా ఇస్సాకే. ఏది కొనాలన్న ఇస్సాకే, ఏది చేయాలన్న ఇస్సాకు కోసమే. అలాంటి బాంధవ్యము వారిద్దరి మధ్య ఏర్పడిన క్షణాన దేవుడు అబ్రహామును చూసి, అబ్రహాము నాకంటే తన కుమారుని గనుక ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటవా? అబ్రహాము నాకంటే తన కుమారుడిని ఇస్సాకును ఎక్కువగా ఇష్టపడుతున్నాడంటవా అని దేవుడి ఆలోచించి అబ్రహాము దగ్గరకు దేవుడు వచ్చి, అబ్రహాం, అబ్రహాం, నీకున్న ఒక్కగానొక కుమారుడైనటువంటి ఇస్సాకుని నువ్వు నాకు బలివ్వయ్యా, నా సన్నిధికి తీసుకుని వచ్చి తనను బలిగా నువ్వు అర్పించు. అతను బలి అర్పించటం నాకు ఇష్టమైనది, నాకు అతడు కావాలి అని ఒక్కసారి ఆకాశం నుండి ఒక స్వరం అబ్రహాము దగ్గరకు వచ్చింది. అల్లారు ముద్దుగా పెంచుకున్నాడే. లేస్తే అబ్రహాము ఇస్సాకుతో ఉండేవాడు. ఏ వస్తువు కొనాలని ఇస్సాకు పేరు మీదకు కొనేవాడు. ఏ భూమి కొనాలన్నా ఇస్సాకు పేరు మీదకు కొనేవాడు. కొడుకును చూసుకొని మురిసిపోతున్నటువంటి ఆ క్షణాన ఒక్కసారి పిడుగు లాంటి మాట అబ్రహాము చెవిన పడ్డది. ఏం చేస్తాడో చూద్దాం, ఏం చేస్తాడో అబ్రహాం చూద్దామని దేవుడు కఠినమైన పరీక్షలోనికి ప్రవేశపెట్టాడు. ఎందుకో తెలుసా? ఈ అధ్యాయం అంతా కూడా ఆదికాండము 22వ అధ్యాయంలో ఈ సంఘటన, సంభాషణ జరుగుతూ ఉంది. ఈ అధ్యాయము తరువాత అబ్రహాముని ఏం చేశాడని బైబిల్ సెలవిచ్చింది 24వ అధ్యాయములు. అంటే సమస్త విషయములలో, అన్ని విషయములలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. నిజమే, అబ్రహాము అన్ని విషయాల్లో దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి కారణం దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గాడు, 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 గెలిచాడు, విషయం పొందుకున్నాడు. అబ్రహాం, అబ్రహాం, నీ కుమారుడిని ఇస్సాకును నాకు బలివ్వు. ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు దేవుడు. మాట మాత్రం సెలవీయకుండా, ఎవరికి చెప్పకుండా ఇస్సాకును తీసుకున్నాడు. ఇస్సాకు, లేనాన్న, మనము దేవునికి బలి అర్పించడానికి వెళ్ళాలి. అవునా నాన్నగారు? ఆ బలి ఎలా ఉంటుందో నేను కూడా చూడాలి. ఆ బలి ఇచ్చే సందర్భము నేను ఎప్పుడు చూడలేదు డాడీ, నేను కూడా చూడాలి. దేవుడు అక్కడికి వస్తాడా? దేవుడు అక్కడికి వచ్చి ఆ బలిని స్వీకరిస్తాడా? అవునానా డాడీ, నేను కూడా వస్తాను. ఆ బలిని నేను కూడా చూస్తాను. నువ్వు ఎలా ఇస్తావు? నేను కూడా పద, బయలుదేరుతామన్నాడు. నిప్పు తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, కత్తిని తీసుకున్నాడు. ఆ కట్టెలని ఇస్సాకు తల మీద పెట్టేశాడు. నిప్పును పట్టుకున్నాడు, కత్తిని పట్టుకున్నాడు. షారాకు చెప్పలే, షారాకు చెప్పలే, బయలుదేరాడు. సుమారుగా 3 దినములు ప్రయాణమట. ఆ బలి అర్పించే స్థలము 3 దినాలు జర్నీ, 3 దినాలు ప్రయాణం బిడ్డ, 3 దినాల ప్రయాణం. ఆ ప్రయాణములో పని వాళ్ళు అడుగుతున్నారు, యజమానుడా ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని. మేము దేవునికి బలి అర్పించడానికి వెళుతున్నాను, తిరిగి మరలా మేము వస్తామని చెబుతున్నాడు. అబ్రహాము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇస్సాకుకి ఎందుకని ఒక సందేహం వచ్చింది. నాన్న, డాడీ, మన ఇద్దరం బయలుదేరాము, దేవుడు ఏమని అడిగాడన్నావు?
బలి అర్పించమన్నాడు నాన్న. అవును కదా, అవును. మరి నిప్పు ఉన్నది, కట్టెలున్నాయి, నీ చేతిలో కత్తి ఉన్నది. బలి అర్పించే గొర్రెపిల్ల ఎక్కడుంది డాడీ? ఆ గొర్రెపిల్లని నేను చూడాలి డాడీ. ఆ గొర్రెపిల్లను బలి ఇచ్చేటప్పుడు దేవుడు ఎలా అక్కడికి వస్తాడో చూడాలి డాడీ. ఆ గొర్రెపిల్ల ఎక్కడుంది డాడీ? అబ్రహాం అంటున్నాడు, ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనములో, నా కుమారుడా, బలర్పించే గొర్రెపిల్లను చూడాలనుకున్నావా? అవును డాడీ. నువ్వు తీసుకుని పోవట్లేదే? ఉంది నాన్న. ఎక్కడుంది? అన్నీ ఆయనే చూసుకుంటాడు. 22వ అధ్యాయము ఆదికాండము 8వ వచనములో అబ్రహాము మాట్లాడుతున్నాడు తన కుమారుడితో. అన్నీ ఆయన చూసుకుంటాడు. నువ్వేం కంగారు పడకు. నువ్వెందుకు అలా అడుగుతున్నావు? లేదు డాడీ, చూడాలనుకుంటున్నా. తీసుకొని వెళ్ళాడు పర్వతం మీదకి. ఆ పర్వతం పేరు మోరియా పర్వతం. ఇస్సాకు నెత్తి మీద ఉన్న కట్టెలన్నిటిని దించాడు. ఒకసారి నేను చెబుతున్న మాటని మైండ్లో పిక్చర్ చేసుకో. బలర్పించడానికి తీసుకొని వెళ్ళిన కట్టెలు, ఒక గొర్రె పిల్లను దాని మీద పరుండి పెట్టాలంటే ఎన్ని కట్టెలు కావాలి? అన్ని కట్టెలు ఇస్సాకు నెత్తి మీద ఉన్నాయి. ఎంత బలము కలిగి ఉన్నాడో ఇస్సాకు. అన్ని కట్టెలు పట్టుకొని మోరియా పర్వతం ఎక్కేశాడు. హల్లెలూయా అన్నాడు ఒకసారి. హల్లెలూయా. పర్వతం ఎక్కేశాడు, కట్టెలన్నీ దించాడు, మొత్తం పేర్చాడు. పేర్చిన తరువాత ఇస్సాకు అటు ఇటు చూస్తున్నాడు. డాడీ, ఏ బిడ్డ చూస్తున్నావు? ఎందుకు ఏదేదో చూస్తున్నావు నువ్వు? ఏమి లేదు డాడీ, పర్వతం మీదకి వచ్చేసాం కదా, ఇక బలి అర్పించాలి కదా, సమయం దగ్గరకు వచ్చింది కదా, ఇక సమయం లేదు కదా. ఇంకా గొర్రెపిల్ల రాలేదేంటి డాడీ? ఇంకా గొర్రెపిల్లను దేవుడు ఇవ్వలేదేంటి డాడీ? యెహోవా అన్ని చూసుకుంటాడన్నావు, ఇంకా ఇవ్వలేదేంటి? అప్పుడు అబ్రహాం అంటున్నాడు, కొడకా, బయలుదేరిన దగ్గర నుంచి గొర్రెపిల్లను చూడాలి, గొర్రెపిల్లను చూడాలి అన్నావు కదూ? అవును, చూడాలి. ఆ బలి అర్పించేటప్పుడు నేను చూడాలి డాడీ. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు నాన్న, నువ్వే. ఒక్కసారి ఇస్సాకు గుండె పగిలిపోయింది. ఇస్సాకు హృదయం కలత చెందింది. అవునా, నన్ను దేవుడు తనకు బలిగా ఇవ్వమన్నాడా డాడీ? నన్ను దేవుడు తనకు బలిగా అర్పించమని అడిగాడా? అలాగే డాడీ, ఆయనకు నన్ను కోరుకున్నాడా? ఆయనకు బలిగా నన్ను కోరుకున్నాడా? ఏ బిడ్డ, నిన్ను బలిగా కోరుకున్నాడని బాధపడుతున్నావా? ఇప్పుడు బలైపోతున్నావని ఏడుస్తున్నావా అని అబ్రహాం అడుగుతుంటే
లేదు డాడీ, నేను బలైపోతున్నాను, చనిపోతున్నానని నేను ఏడవట్లే. ఈ అయోగ్యుడి నా దేవుడు తనకు కోరుకున్నది, ఈ శరీరాన్ని నా దేవుడు తనకు బలిగా ఇవ్వమని కోరుకుంటుంది. నా దేహాన్ని దేవుడు బలిగా అడిగాడా? నేనెంత అదృష్టవంతుడు డాడీ అని ఆ కట్టెల మీదకు అబ్రహాము చెప్పినట్లుగా ఇస్సాకు వెళ్ళి పడుకున్నాడు. బిడ్డ పడుకున్నాడు, కళ్ళు మూసుకుని. ఈ అయోగ్యమైనటువంటి వ్యక్తిని నువ్వు కోరుకున్నావా తండ్రి? గొర్రె పిల్ల ఎలా ఉంటుందో చూడాలని వచ్చా నేను, కానీ ఆ గొర్రె పిల్లనే నేనని నాకు తెలియదు. నన్ను నువ్వు కోరుకున్నావా? ఎంత సంతోషమని. తనను దేవుడు కోరుకున్నందుకు ఆనందపడుతూ సంతోషపడుతూ ఆ కట్టెలెక్కేశాడు ఇస్సాకు. అబ్రహాము ఇంకేమీ ఆలోచించకుండా తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని ఇస్సాకుని 2 ముక్కలు చేయబోయాడు. తన చేతిలో కత్తిని ఎత్తి, తండ్రి నువ్వు అనుకున్నావు నా కుమారుడిని ప్రేమిస్తున్నాను, నా కుమారుడితో ఆటలాడుకుంటుంటే నన్ను మర్చిపోయి అబ్రహాము తన కుమారుడికి దగ్గరైపోతున్నాడు అనుకున్నావు. నెవర్, అది జరగదు. నా కుమారుడు కాదు, నా భార్య కాదు, నా కుటుంబం కాదు, నా ఆస్తులు కాదు, నా సంపదలు కాదు, నాకు నువ్వే ముఖ్యం. నాకు నువ్వే ముఖ్యం. నువ్వు తప్ప నాకు దేవుడు ఎవరు లేరు. నువ్వు తప్ప నాకు ఏ ఆధారము లేదు. ఎక్కడో మట్టి బొమ్మలు అమ్ముకుంటున్న నన్ను తీసుకొచ్చావే, ఎక్కడో రూపాయికి 2 రూపాయలకి 10 రూపాయలకి మట్టి బొమ్మలు అమ్ముకొని బతుకుతున్న నన్ను తీసుకొచ్చి ఎంతగా ఆశీర్వదించావే. నిన్నెలా మర్చిపోతానయ్యా, నిన్నెలా మర్చిపోతాను. ఇదిగో తీసుకొని తన కత్తిని అబ్రహాము ఇస్సాకు మీదకు దించబోతున్నప్పుడు ఆకాశము నుంచి అబ్రహాం, అబ్రహాం, my dear loving son Abraham, stop there. ఆగో. ఏంటయ్యా, నువ్వు అడిగావు కదా, నేను ఇస్తున్నా, నువ్విస్తావో లేదు అని పరీక్షించా. ఇదిగో ఈ బలి ఇవ్వాలి, కానీ నీ కుమారుడు కాదు, నీ కుమారుడు కాదు. ఒకసారి అటు చూడు అని అటు చూసినప్పుడు ఒక ముళ్ళ పొదలో ఒక గొర్రె పిల్ల కొట్టుకుంటుంది. దాన్ని తీసుకొని వచ్చి నాకు బలి అబ్రహాం. వెంటనే అబ్రహాము వెళ్ళి ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి ఇస్సాకును లేపి ఆ ఇస్సాకు పరుండుకున్న స్థలములో గొర్రె పిల్లను బలి చేశాడు. చూడు, ఆ స్థలానికి అబ్రహాము పెట్టిన పేరేంటంటే యెహోవా ఈరే. యెహోవా ఈరే అనే మాటకు అర్థం ఏంటంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎప్పుడు సమయం వచ్చినప్పుడు, ఎప్పుడు సమయం వచ్చినప్పుడు, ఆయన సమయం వచ్చినప్పుడు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఇస్సాకు స్థానములో గొర్రె పిల్లను ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఇవ్వాల్సిన సమయంలో ఇచ్చేసాడు గొర్రె పిల్లని. ముందు ఇవ్వలేదు, ముందు చెప్పలేదు, ఒక నిమిషం వెనక రాలేదు. ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకున్నాడు అప్పుడే ఇచ్చాడు. ఆయన ఎప్పుడు చూస్తాడు
ఎప్పుడు చూస్తాడంటే నీకెప్పుడు అవసరమో అప్పుడు నేను చూస్తాడు నాన్న. నీ సమయాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి నువ్వేది కావాలని అడుగుతావో అది సమయాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తాడు. ఆ సమయంలో దేవుడివ్వడు దాన్ని. ఎప్పుడు ఇచ్చాడు ఆ గొర్రె పిల్లనంటే కరెక్ట్గా ఆ కత్తి ఎత్తి నరకబోయే టయానికి, బలి ఇచ్చే టయానికి. అప్పుడు ఇవ్వకపోతే ఇస్సాకు బలి అయిపోతాడు. అప్పుడు ఇవ్వకపోతే ఇస్సాకును కోల్పోవలసి వచ్చింది. అందుకోసమే కరెక్ట్గా సమయాన్ని బట్టి అబ్రహామును పిలిచి దేవుడు ఏం చేశాడంటే గొర్రె పిల్లను పంపాడు. చూసావా, అక్కడ అక్కర ఎప్పుడు తీర్చబడ్డదంటే సమయం, పరిస్థితులను బట్టి తీర్చబడ్డది. అక్కడ గొర్రె పిల్ల ఎప్పుడు తీసుకొచ్చాడు దేవుడు అంటే సమయాన్ని బట్టి తీసుకొచ్చాడు. ఇంటి దగ్గర చెప్పినప్పుడే ఒక గొర్రె పిల్లను దేవుడు అబ్రహాము చేతులు పెట్టి తీసుకుని వెళ్ళి బలి అర్పించు అని అనలే. ఆయన బలి అర్పించే టైంకు దేవుడు ఆ గొర్రె పిల్లనిచ్చాడు. నిజమే, నీ అవసరత విషయంలో, నీ అక్కర విషయంలో దేవుడు నా జీవితంలో ఇంకా శుభకార్యము చేయలేదేంటని సంవత్సరాలు దాటిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. నా తోటి వాళ్ళందరికీ వివాహాలు అయిపోయాయి. ఇంకెప్పుడు నాకు వివాహం అయ్యేది? ఇంకెప్పుడు నా జీవితంలో సంతోషం? ఇంకెప్పుడు నా జీవితంలో ఆనందం? ఇంకెప్పుడు నా జీవితంలో సంతోషం ఉంటుందా? నా తోటి వాళ్ళకు, చిన్న వాళ్ళకు వివాహాలు అయిపోయాయి. ఇంకెప్పుడు నా జీవితంలో దేవుడు చేసేది అనుకుంటున్నావేమో. సమయం వచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. యెహోవా ఈరే అనే మాటకు అర్థం ఏంటంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎప్పుడు? సమయం వచ్చినప్పుడు దేవుడు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు, దేవుడు జరిగించాలని ఆశించినప్పుడు, నీ జీవితంలో ఒక మేలు, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్య కార్యం దేవుడు చేయాలని ఆశించినప్పుడు, తలాంచినప్పుడు ఎవరొచ్చినా ఆగదు. సమయాన్ని బట్టి చేస్తాడంతే. నీకు ముందు కూడా ఇవ్వడు, నీకొక నిమిషం ముందు కూడా ఇవ్వడు. అలాగే ఒక నిమిషం ఆలస్యంగా కూడా దేవుడు ఇవ్వడు. ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. గొర్రె పిల్లను ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. గొర్రె పిల్లను ఎక్కడ ఇవ్వాలో ఆయనకు తెలుసు. నీ జీవితంలో నీకు భాగస్వామిని ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. కుమిలిపోతున్నావా? సంవత్సరాలు దాటిపోయాయి పాస్టర్ గారు, నా తోటి వాళ్ళందరికీ వివాహాలైపోయాయి పాస్టర్ గారు. వాళ్ళు పిల్లల్ని కని ఎత్తుకొని ఫంక్షన్స్కి వస్తుంటే నేను ఇంకా ఇలాగ వెళుతుంటే నన్ను చూసి నవ్వుతున్నారు పాస్టర్ గారు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ బిడ్డా, నీ సమయం వచ్చినప్పుడు ఆగదు. దేవుడు నీకు ఒక సమయాన్ని నిర్ణయించాడు, ఆ సమయ ప్రకారమే చేస్తాడంతే. ఆ రోజున ఆ కానా వివాహ వేడుకలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తల్లి అయిన మరియ వచ్చి, యేసు, ఈ వివాహ వేడుకలో చాలా సంతోషంగా జరుగుతున్నటువంటి ఫంక్షన్లో హఠాత్తుగా ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు వచ్చి ఏదో ఒక అద్భుతం చెయ్యి అని అడిగితే, నా సమయము ఇంకా రాలేదు అమ్మా, నా సమయం వచ్చినప్పుడు వస్తా వెళ్ళు, నా సమయం వచ్చినప్పుడు వస్తా వెళ్ళు. బిడ్డా, నీ వివాహ సమయం వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ కోసం ఒక సమయాన్ని, ఒక టయాన్ని, ఒక సంవత్సరాన్ని, ఒక గడియను, ఒక క్షణాన్ని దాచిపెట్టాడు దేవుడు. దాన్ని ఎవడు ఆపలేడు. దానికోసం నిరీక్షించు, దానికోసం కనిపెట్టుకుని, దానికోసం ఎదురు చూస్తూ ఉండు. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఇక నాకు వివాహం కాదేమో, నా జీవితం ఇలా నవ్వులు పాలేనేమో, నా బ్రతుకంతా ఇలా ఒంటరి జీవితమేనేమోనని చాలామంది ఆత్మహత్య చేసుకున్న బిడ్డలు ఉన్నారు. వారిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాశనం అయిపోయిన బిడ్డలు చాలామంది ఉన్నారు. రాత్రి ప్రభు నీతో చెబుతున్నాడు, సమయం వచ్చినప్పుడు అన్నీ ఆయన చేస్తాడు నాన్న.
అన్ని సమయ ప్రకారము దేవుడు చేస్తాడంతే. వివాహ విషయమే కాదు, నీ ఉద్యోగ విషయం. చాలా మంది ఉద్యోగ విషయంలో సఫర్ అవుతున్నారు. చాలా మంది ఉద్యోగ విషయంలో బాధపడుతున్నారు. చాలా మంది ఉద్యోగ విషయంలో కృంగిపోయి ఉన్నారు. ఇంకెప్పుడు నేను చదువుకున్న చదువులకి తగిన ఉద్యోగం రాలేదని, నా జీవితంలో ఇంకెప్పుడు ఇస్తాడు ఉద్యోగం అని. ఈ రాత్రి దేవ సేవకుడుగా నీతో మాట్లాడుతున్నాను నాన్న. నీ సమయం వచ్చినప్పుడు దేవుడు చూసుకుంటాడు. నీ సమయం వచ్చినప్పుడు, ఆ ప్రభువు నీకు ఏర్పరిచిన గడియ వచ్చినప్పుడు అంతే, ఆయన చూసుకుంటాడు. సమయ ప్రకారము ప్రభు స్పందిస్తాడు. సమయ ప్రకారము ప్రభు బయలుదేరుతాడు. సమయ ప్రకారము దేవుడు అద్భుతాలు చేస్తాడు. సమయ ప్రకారము దేవుడు కార్యాలు చేస్తాడు. ఎందుకంటే కాలములు సమయములు ఆయన స్వాధీనములో ఉన్నాయి. ఆయన స్వాధీనములో ఉన్నాయి. నీ కోసం ఒక అద్భుతం చేయడం కోసం ఒక టైంను నిర్ణయించాడు దేవుడు. ఆ సమయం ప్రకారమే దేవుడు అద్భుతం చేస్తాడు. ఉద్యోగం లేదని బాధపడుతున్నావా నాన్న? నీ తోటి వాళ్ళకి చిన్న చిన్న చదువులు చదివిన వాళ్ళకి ఈ ఉద్యోగాలన్నీ పొందుకొని నువ్వు మాత్రం చాలా ఉన్నతమైన చదువు చదివినా కూడా ఉద్యోగం లేదే అని బాధపడుతున్నావేమో. రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సుస్మిత, సహోదరి సుస్మిత, పరిశుద్ధాత్మ దేవుడు సుస్మిత నీతో మాట్లాడుతున్నాడు. చాలా ఉన్నతమైన చదువు చదివావు సుస్మిత. ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయడానికి దేవుడు సమయాన్ని నిర్ణయించాడు నాన్న. ఈ లైవ్ని వీక్షిస్తున్నావు, చాలా దుఃఖంలో ఉన్నావు, చాలా వేదనలు కుమిలిపోతున్నావు. నా తోటి వాళ్ళందరూ జాబ్స్ చేస్తున్నారు, నాకేంటి దౌర్భాగ్యం అని ఏడుస్తున్నావు. ఇంకెప్పుడు నా సమయం అని వేదనతో ఉన్నావు. నీ సమయం వచ్చేసింది, నీ గడియ వచ్చేసింది సుస్మిత. దేవుడు నిన్ను ఒక ఉద్యోగంలోకి ప్రవేశపెట్టబోతున్నాడు. నిన్ను ఒక అధికారిగా దేవుడు మార్చబోతున్నాడు. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుని సముఖంలో నిలబడి చెబుతున్నాను, సుస్మిత, దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన ఉద్యోగాన్ని ఇస్తున్నాడు. రాత్రి చాలా మంది బిడ్డలు వేదనలో, బాధల్లో, దుఃఖ సాగరములో ఉన్నారు. ఇంకెప్పుడు ఒకరేమో ఉద్యోగం లేదని, ఒకరేమో పెళ్లి కాలేదని, మరొకరేమో గర్భము తెరవబడలేదని. చాలా మంది మాకు ఫోన్ చేస్తుంటారు, పాస్టర్ గారు, డాడీ వివాహమై చాలా సంవత్సరాలు అయింది డాడీ. నా తోటి వాళ్ళందరూ చర్చికి పిల్లల్ని ఎత్తుకుని వస్తున్నారు, ఫంక్షన్స్కి పిల్లల్ని ఎత్తుకుని వస్తున్నారు. కానీ దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు, కానీ ఈ ఒక్క కొరత ఉన్నది. చూసావా, నేను ముందే చెప్పాను కదా, కొన్ని విషయాల్లోనే మనుషులు ఆశీర్వదించబడ్డారు, అన్ని విషయాల్లో కాదు. అన్ని విషయాల్లో అబ్రహామే ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము అన్ని విషయాల్లో దీవించబడ్డానికి కారణం ఏంటంటే, అబ్రహాము కఠినమైన పరీక్షలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను కూడా దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాలనుకున్నప్పుడు నిన్ను కూడా కఠినమైన పరీక్షలలోకి తీసుకుని వెళతాడు. ఆయన పెడతాడంతే, కఠినమైన మార్గాలకు తీసుకెళ్తాడు. నువ్వు పాస్ అవ్వాలి, నువ్వు ఆ ఎగ్జామ్లో క్వాలిఫైడ్ అవ్వాలి, నువ్వు ఆ ఎగ్జామ్లో, ఆ ఇంటర్వ్యూలో, ఆయన పెట్టే దానిలో నువ్వు సక్సెస్ అయి బయటికి రావాలి. అప్పుడు నీ సమయ ప్రకారము దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. గర్భము తెరవబడలేదని బాధపడుతున్నావేమో, నీ సమయం వచ్చినప్పుడు దేవుడు చేస్తాడంతే. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానం.
అది వైద్యులు కాదు, మనుషులు కాదు, అది దేవుడే ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు ఇవ్వకుండా ఏ గర్భము ఫలించదు. దేవుడు ఇవ్వకపోతే ఏ గర్భము ఫలించదు. ఈరోజు నా గర్భం ఇంకా ఫలించలేదని నువ్వు బాధపడుతున్నావేమో, కానీ సమయ ప్రకారం అద్భుతాలు చేస్తాడు. ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావు, సమయ ప్రకారం అద్భుతం చేస్తాడు. వివాహము కాలేదని బాధపడుతున్నావు, సమయ ప్రకారం అద్భుతము చేస్తాడు. గృహము కట్టుకోలేకపోయాను, సంవత్సరాలు తరబడి అద్దె గృహాల్లో ఉన్నానని బాధపడుతున్నావు, సమయ ప్రకారమైన నీకు గృహం ఇస్తాడు. నువ్వు కట్టుకుంటే చిన్న గృహం కట్టుకుంటావు, ఆయన ఇస్తే నీ ఇంటి ముందుకు వచ్చి చూస్తే ఎలా చూడాలి నువ్వు కట్టే ఇల్లుని. హల్లెలూయా, అది ఆయన ఇస్తాడు. ఆయన ఇస్తే అంతే ఉంటుంది. సేవ ప్రారంభ దినాలలో నాకు మందిరం లేనప్పుడు సేవకులందరూ నన్ను కామెంట్ చేసేవాళ్ళు, పాల్ పృథ్వీ నువ్వేదో పెద్ద స్పీకరు కదా, రాష్ట్ర నలుమూలలో అద్భుతంగా వాడబడుతున్నావు, నీకు మందిరమే లేదేమయ్యా. బాధపడేవాడిని, దుఃఖపడేవాడిని, తలదించుకొని ప్రభు దగ్గరకు వచ్చేవాడిని. ప్రభు అన్నాడు, వాళ్ళు కట్టిన మందిరాలు ఇలా చూస్తున్నారు కుమారుడా, నువ్వు కట్టబోయే మందిరం ఇలా చూస్తారు ప్రజలు. హల్లెలూయా. ఎగ్జాక్ట్లీగా దేవుడు సమయం వచ్చినప్పుడు, దేవుడిచ్చిన మాట ప్రకారం దేవుడు సారపాకలో భద్రాచలంలో అద్భుతమైన మందిరాన్ని కడితే వచ్చిపోయే ప్రజలందరూ మందిరాన్ని ఇలా చుట్టలే, ఇలా చూస్తున్నారు. కారణం దేవుడిచ్చిన మాట. సమయం వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడంతే, సమయం వచ్చినప్పుడు దేవుడు చేస్తాడంతే. ఒక సమయానికి ఒక నిమిషం వెనక రాడు, ఒక నిమిషం ముందు రాడు. కరెక్ట్గా సమయంలోకి ఎంటర్ అవుతాడు అంతే. ఆ సమయంలో ఎంటర్ అవుతాడు అంతే. సమయంలో ఆ బొమ్మకి దండం పెట్టు, సాగిలపడండి. మేము సాగిలపడమండి, మేమెవరమో తెలుసా? మీరెవరైతే మాకెందుకు ముందు సాగిలపడండి. మేము సాగిలపడం, మేము యూదులం, మాకు దేవుడు ఒక్కడే, మేము ఏ విగ్రహానికి ప్రతిమకు నమస్కారం చేయం, సాగిలపడం. నేను రాజుని చెబుతున్న సాగిలపడు. నువ్వు రాజు అయితే కావచ్చు, నేను పూజిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మేము సాగిలపడం. అగ్నిగుండములు వేస్తా, అగ్నిగుండములు వేసినా సరే మా దేవుడు ఎవరంటే ఆ అగ్నిగుండములో నుంచి రక్షించుటకు సమర్థుడు. విసరండ్రా వాళ్ళని అగ్నిలోనికి. అగ్నిని 7 రెట్లు చేయండి. 7 times పెంచేశారు మంట. ఓ భయంకరమైన గుండం, విపరీతమైనటువంటి మంటలు వస్తున్నాయి గుండంలోనికి. వాళ్ళ ఆలోచన మాత్రం మారలే, వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో నుంచి వెనక్కి రాలే. విసరణంతే. మా దేవుడు రక్షిస్తాడు, సమర్థుడని వాళ్ళు చెబుతుంటే ఎట్లు చూస్తాడు మీ దేవుడని నెబుకద్నెజరు వాళ్ళ చుట్టూరు చూస్తున్నాడు. అప్పుడే రాడు, సమయ ప్రకారం వస్తాడంతే, సమయ ప్రకారం ఎంటర్ అవుతాడంతే. ఒక నిమిషం ముందు రాడు, ఒక నిమిషం వెనక రాడు. విసరండ్రా వీళ్ళని. ముగ్గురిని కట్టగట్టి అగ్నిగుండంలోకి విసిరారంతే. విసిరిన మరుక్షణమే, గట్టిగా హల్లెలూయా, విసిరిన మరుక్షణమే అగ్నిగుండంలోనికి వచ్చి తన ప్రజలను వారి ముగ్గురిని పట్టుకున్నాడంతే. హల్లెలూయా. సమయ ప్రకారం అగ్నిగుండములోనికి ఎంటర్ అయిపోయాడు దేవుడు అంతే బిడ్డ. ఒక్క నిమిషం ఆలస్యం చేయడు నాన్న. అలా అని ఒక నిమిషం ముందుగా వచ్చి అక్కడ కూర్చోడు. నీకోసం అద్భుతం చేయడానికి కరెక్ట్గా ఎంటర్ అవుతాడంతే. ఎందుకో తెలుసా?
అద్భుతం ఎప్పుడు చేయాలో ఆయనకు తెలుసు. నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు ఎప్పుడు చేయాలో ఆయనకు తెలుసు. నీ స్వస్థత కోసం సంవత్సరాలు తిరుగుతున్నవేమో మందిరానికి. నీ జీవితంలో స్వస్థత పొందుకోవడం కోసం సంవత్సరాలు వేచి ఉన్నవేమో. ఇంకెప్పుడు దేవుడు చేస్తాడు ఈ స్వస్థత? ఈ శరీరం భయంకరంగా ఉంది. సమయం రావాలి, అంతే. ఆయన వస్తాడు. 38 సంవత్సరాలట. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 38 years అతడు నిరీక్షించాడు. సమయం వచ్చింది. అందరూ మునుగుతున్నారు ఆ బెతెస్దా కోనేరులో. అందరూ స్వస్థత పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ వ్యక్తికి మాత్రం స్వస్థత రావట్లే. అందులోకి పోవడానికే ఛాన్స్ లేకుండా అయిపోయాడు. సమయం వచ్చింది. యేసుక్రీస్తు యోహాను సువార్త 5వ అధ్యాయములో యెరూషలేములో బెతెస్దా అనబడే కోనేరు ఉన్నది, దానికి 5 మంటపములు ఉన్నాయంటూ ఒక అధ్యాయం ప్రారంభమైంది. 5లో అక్కడ చాలా మంది ఊచకాలు గల వారు, రోగులు, కుష్టు రోగులు, బలహీనులు ఆ కోనేటి దగ్గర పడి ఉంటే వాళ్ళందరినీ దాటుకొని, హల్లెలూయా, వాళ్ళందరినీ దాటుకొని ఈ 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాని వద్దకు వచ్చి, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? హల్లెలూయా, నీవు స్వస్థపడగోరుతున్నావా? చూడు, కుంటివాడున్నాడు, గుడ్డివాడున్నాడు, మోగవాడున్నాడు, ఊచకాలు చేతులు గలవాళ్ళున్నారు. వీళ్ళ సమయం ఇంకా రాలా, సమయం వాడిది. అందుకొని వాడి దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా, ఈ రాత్రి నీ దగ్గరకు వస్తున్నాడు. ఈ లైవ్ ద్వారా నీ దగ్గరకు వస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చడానికి, ఈ రాత్రి నీ బ్రతుకును మార్చడానికి, నీ కుటుంబం లోపలికి దేవుడు వస్తున్నాడు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు సంవత్సరాలు తరబడి అప్పులైపోయాయి, నా అప్పు ఎప్పుడు తీరుద్ది అనుకుంటున్నావు. నీ అప్పు తీర్చడానికి దేవుడు ఒక గడియని పెట్టాడు, ఒక సమయాన్ని పెట్టాడు. కన్నీటితో బాధపడుతున్నావా? దుఃఖ సాగరములు కొట్టుమిట్టాడుతున్నావా? వేదనలతో ఉన్నావా? సంవత్సరాలు అన్ని వడ్డీలు కట్టిపోయి అప్పు తీరక నాశనమైపోతున్నావా? బిడ్డా, నీ సమస్యలన్నీ తీర్చడానికి దేవుడు సమయానికి స్పందిస్తాడు. ఒక విషయం చెప్పనా, మనుషులు సమయానికి స్పందించరు, బంధువులు సమయానికి స్పందించరు, స్నేహితులు సమయానికి స్పందించరు. లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు నీ అవసరత సమయానికి ఎవరో స్పందించరు. చూడు, మంచి ఆపదలో, మంచి కష్టాల్లో ఉన్నప్పుడు నీ స్నేహితుడికి ఫోన్ చేస్తే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నువ్వు అనుకుంటావు, బా వీడు ఫోన్ కలిస్తే బాగుండేది, వీడు ఖచ్చితంగా స్పందించేవాడే అని. మీ ఇంటికి ఫోన్ చేస్తావు, వాళ్ళ ఫోను కలవదు, వాళ్ళు స్పందించరు. ఎవరు స్పందించకపోయినా నీ అవసరతలో సమయానికి యేసయ్య స్పందిస్తాడు. నాన్న, దావీదు రాశాడు తన కీర్తనలో, నేను ఆపత్కాలంలో నీకు మొర్ర పెట్టగా నాకు నువ్వు ఉత్తరమిచ్చితివి. ఈ లోకంలో నువ్వు ఆపత్కాలంలో మొర్ర పెట్టినప్పుడు నీకెవరు ఉత్తరమిస్తారు బిడ్డ? నీకెవరు సహాయం చేస్తారు బిడ్డ? నీ మొర్ర ఎవరు వింటారు బిడ్డ? నీకు సహాయం చేయడానికి ఎవరు వస్తారు బిడ్డ? ఎవరు రారు. వచ్చే దేవుడు ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. నీ సమయం వచ్చినప్పుడు వస్తాడు ఆయన. నీకెప్పుడు ఇవ్వాలో తెలుసు ఆయనకి. ఒకరోజు బిడ్డ, ఈ మందిరం కడుతున్నాం. ఈ మందిరం కడుతున్నప్పుడు ఒక చిన్న వర్క్ స్టార్ట్ చేయాలి. లోపల ఈ కరెంటు, సీలింగు, ఈ సామానన్నీ తేవాలి. అప్పుడు మాకు 2 లక్షల రూపాయలు అవసరమై ఉంది. 2 లక్షల రూపాయలు అవసరమై ఉంటే మేము ప్రార్థించాం.
ప్రార్థించినప్పుడు ఒక సహోదరి మా దగ్గరకు వచ్చి, డాడీ ఈ పనంతా జరగాలంటే ఇంకెంత కావాల్సి ఉంటుంది అని అడిగితే, ఇంత అయితే ఈ మందిరం పూర్తయిపోద్ది బిడ్డ అని చెప్పాం. ఆ బిడ్డ అన్నది, నేను తీసుకుని వచ్చి మీకు ఇస్తాను అన్నది. సంతోషించాం, ఆనందించాం. ఆవిడ తీసుకుని వచ్చి మాకు ఇచ్చింది. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, లక్షలు. ఇక పని ప్రారంభించబోతున్నాం అనుకునేసరికి మరల వచ్చి, తెల్లారి వచ్చి, నేను మా ఇంట్లో చెప్పాను, మా ఇంటి వాళ్ళు అంగీకరించటం లేదు ఇంత డబ్బు మందిరానికి ఇవ్వటానికి. దయచేసి మీకు ఇచ్చిన డబ్బును మరలా నాకు ఇచ్చేయండి డాడీ అందే. ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తారు మీరైతే? ఇంకెక్కడు నీ బిడ్డ, మొత్తం అయిపోయింది కదా, రాత్రి అన్నిటికీ అడ్వాన్స్ ఇచ్చేసామని చెప్పేస్తాం. కానీ మేము అలా చెప్పాలనిపించలా. దేవా తను ఇష్టపడి తీసుకుని వచ్చింది కానీ మందిరానికి ఇవ్వాలని, ఆ డబ్బు నీకిష్టం లేదేమో, అందుకోసమే ఆ డబ్బును తిరిగి పంపించమని చెబుతున్నావేమో అని ఇంట్లోపలికి వెళ్ళి ఆ డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేసాం, తిరిగి ఇచ్చేసాం. మరలా దైవ సేవకురాలు నేను ప్రార్థిస్తున్నాం ఒక 2 days నుంచి. తెల్లవారుతుంది, 6-6:30 గంటలకల్లా ఒక ఇన్నోవా కారు మా చర్చ్ ముందుకు ఆగింది. ఎక్కడో గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతం నుంచి ఒక సహోదరి ఒక కుటుంబంతో కలిసి వచ్చి ఉదయకాలమే మాతో కలిసి మాట్లాడి, బ్రదర్, పాస్టర్ గారు, మేము ఈ డబ్బుని మీకు ఇవ్వాలని వచ్చాం. నేను రాత్రి పండుకుంటే దేవుని ఆత్మలను అసలు పడుకొనిటిలే, వెళ్ళు వెళ్ళు అని పరిశుద్ధాత్మలను ప్రేరేపిస్తుంటే నా భర్తకు నచ్చజెప్పి నా కుటుంబాన్ని తీసుకొని రాత్రి 2 గంటలకు బయలుదేరాం మేము. 2 o'clock, 2 గంటలకు మధ్యరాత్రి బయలుదేరి తెల్లవారుతుందనగా భద్రాచలం సారపాకకు వచ్చేసారండి. అంతే. దేవుడు ఇవ్వాలని ఒక సమయాన్ని నిర్ణయించినప్పుడు, దేవుడు ఇవ్వాలని ఒక ఆలోచన చేసినప్పుడు సమయ ప్రకారం స్పందిస్తాడు. సమయంలో ఎంత కావాలో అంత తీసుకొచ్చిస్తాడు. ఆ రోజు ఎగ్జాక్ట్లీగా మాకు 2 lakhs నీడ్ అవసరం. ఆ 2 లక్షల కోసం కన్నీరు గార్చాం. యేసయ్యా, మేము ఎవరిని అడుగుతాం? మా దగ్గర ఏముందని? మేము ఎవరిని అడిగితే మాకు ఇస్తారు? మా దగ్గర ఏం తిరిగి మళ్ళీ మేము ఇవ్వగలం? మాకు భూములు లేవు, ఆస్తులు లేవు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగం చేస్తూ సేవ చేసే వాళ్ళం అంతకంటే కాదు. మా పరిస్థితి ఏంటి ప్రభు అని యేసయ్య దగ్గర అడిగామంతే. సమయం అయింది, ఉదయకాలమే కారు వచ్చేసింది. అంతే. రాత్రి ప్రభు నీతో చెబుతున్నాడు, నీ అవసరత కూడా అలాగే తీర్చబడింది, నీ అక్కర కూడా అలాగే తీర్చబడింది. నీ అవసరాన్ని దేవుడు సమయ ప్రకారమే తీరుస్తాడు తప్ప ముందివ్వడు. ముందిస్తే దాన్ని నువ్వు పాడు చేస్తావు, వెనకిస్తే ఇవ్వలేదేంటి, అవసరమైపోయి ఇచ్చాడేంటి అని బాధపడతావు. అందుకోసమే సమయ ప్రకారం ఇస్తాడు. అబ్రహామా, ఆపో, ఆగో, నీ కుమారుణ్ణి ఆపేసి, ఇప్పుడు నీ కొడుకు కాదు నా కుమారుణ్ణి పంపిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో చూడు గొర్రె పిల్ల, తీసుకొచ్చేసి బలిచ్చేశాడండి. అందుకోసమే అబ్రహాము ఆ స్థలానికి ఆయనకి ఏం పేరు పెట్టాడంటే యెహోవా ఈరే. యెహోవా ఈరే అనే మాట అది హీబ్రూ వర్డ్. దానికి సరైన తెలుగు పదం ఏంటంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు, అన్నీ ఆయనే. నీ వివాహ విషయంలో సమయానికి స్పందిస్తాడు. నీ తల్లిదండ్రులు కూడా స్పందించకపోవచ్చు. నీవు ఇంట్లో తిరుగుతూ ఉంటే కనీసం వివాహము చేయాల్సినటువంటి బిడ్డ ఇంట్లో ఉన్నది అన్న సంగతి కూడా నీ తల్లిదండ్రులు కూడా నీ గురించి ఆలోచించకపోవచ్చు. కానీ నీ గురించి నీ పరమ తండ్రి అయిన దేవుడు ఆలోచిస్తున్నాడు, సమయ ప్రకారం స్పందిస్తాడు.
నీకెప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు, నీకెప్పుడు ఏం చెయ్యాలో ఆయనకు తెలుసు, నీకెప్పుడు ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు, నీకెప్పుడు ఏది ఇవ్వాలో అన్నిటినీ ఆయన ఏం చేశాడంటే సమకూర్చి పెట్టాడు. ఆయన సమయం వచ్చింది, వచ్చినప్పుడు పెళ్లిలో వివాహ వేడుక దగ్గరకు వచ్చాడు. ఆ ఖాళీ పాత్రలో నీళ్ళని నింపండి అన్నాడు, పోయించాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ పోషణలతో చెబుతున్నాడు పరిచారకులతో, యేసయ్య ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి విందులో వడ్డించండి అన్నాడు. బా, నీళ్ళు ఏమైపోయాయట బిడ్డ? ద్రాక్షరసం. ఆయన పని ఎట్లుంటుందంటే, నీ అవసరత అది ఎంత పెద్దదైనా కావచ్చు, నీ దగ్గర ఉన్నది చిన్న వస్తువు ఏదైనా ఉంటే దానితో అద్భుతం చేయగలడు ఆయన. దానితోనే అద్భుతం చేస్తాడు ఆయన. ఏదైనా చేయటకు సమర్థుడు. ఆ రొట్టెలు చేపలు చాలా చిన్నవి, అక్కడ ఉన్న గుంపు చాలా పెద్దది, చాలా పెద్దది. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య అన్నాడు, విరిచి వడ్డించండి అన్నాడు. విరిచి వడ్డిస్తే సుమారుగా 5,000 మంది పురుషులు తిన్నారట. ఇంకా మిగిలిన ముక్కలు ఎన్ని అంటే రొట్టెలు 12 గంపలట. ఎంత ఆశ్చర్యం బిడ్డ! సమయమైనప్పుడు ఇస్తాడు బిడ్డ. నీ గడియ వచ్చినప్పుడు ఇస్తాడు నాన్న. సమయ ప్రకారం స్పందిస్తాడు. నువ్వు బాధపడకు బిడ్డ. నన్ను ఎవ్వరూ చూసి స్పందించట్లేదు అనుకుంటున్నావేమో. నా సమయం వచ్చినప్పుడు ఇస్తాడు నాన్న. టూ వీలర్ లేక పరిచర్య నూతన దినాల్లో 2 వీలర్ లేక, సైకిల్ కూడా సరిగా లేకప్పుడు నడుచుకుంటూ తిరిగేవాడిని సువార్తకి. కాళ్ళు బొబ్బలు వచ్చేసాయి బిడ్డ. సైకిల్ మీద వెళ్ళేవాడిని చూసి అనుకునేవాడిని, నాకు సైకిల్ అన్న ఇస్తే బాగుండేసాయి అనుకునేవాడిని. చాలా సంవత్సరాలకి యేసయ్య నాకు ఒక క్రొత్త సైకిల్ ఇచ్చాడు బిడ్డ. పాత సైకిల్ వేసుకొని, డొక్కు సైకిల్ వేసుకొని సువార్తకి వెళ్ళేవాడిని. చాలా పాత సైకిల్, దానికి అసలు ఏముండవు బిడ్డ. ఆ సైకిల్ వేసుకొని సువార్తకి వెళ్తే ఊడిపోతుండే ఆ సామాన్లన్నీ. ఎక్కడ పడితే అక్కడ గాలిపోతుండేది టైర్లకు. సామాన్లన్నీ అన్నీ ఊడిపోతుండేవి. బెల్లు ఉండేది కాదు, బ్రేకులు ఉండేవి కావు. ఏడు చేసైన అడిగాను, ఒక్క సైకిల్ అని వేసాయా. కొత్త సైకిల్ ఇచ్చాడు యేసయ్య. చాలా రోజులు సైకిల్ తొక్కి సువార్త చేశాను. రోజుకి 70-80 కిలోమీటర్లు సువార్తకి సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోయేవాడిని. ఒక రోజున ఒక టీ స్టాల్ దగ్గర చాలామంది పాస్టర్లు కలిశారు. అక్కడికి వచ్చిన పాస్టర్లు అందరూ కొత్త 2 వీలర్ల బండ్లు, ప్యాషన్ ప్రో, ప్యాషన్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ ఇలాంటి బండ్లు వేసుకొని వచ్చారు. వాళ్ళందరి మధ్యన అది సైకిల్. వాళ్ళందరూ బండ్లు చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. యేసయ్యా, ఈ సైకిల్ బండి నువ్వు చేయగలవు యేసయ్యా, కానీ ఇంకెప్పుడు చేస్తావు యేసయ్యా? సైకిల్ తొక్కలేకపోతున్నాను యేసయ్యా, కాళ్ళకు దెబ్బలు, నడవలేకపోతున్నాను యేసయ్యా. రోజుకి 30-40-50 కిలోమీటర్లకు పైగా తొక్కలేకపోతున్నాను యేసయ్యా అని ఒక్కడిని ఎవరికి చెప్పలే, నేను ఎవరికి చెప్పలే. ఏడుస్తుంటే నా మీద ఒక పాస్టర్ గారు చెయ్యేసాడు. ఏం తమ్ముడా అని అన్నా. అన్నా, ఎందుకు ఏడుస్తున్నావు అన్నా? ఏం లేదులే. లేదు చెప్పు. ఏం లేదులే అన్నా. నువ్వెందుకు ఏడుస్తున్నావో పరిశుద్ధాత్మ నాకు చెబుతున్నాడన్నా. చెప్పు, ఎందుకు ఏడుస్తున్నానన్నా? ఇక్కడ బండ్లు చూసి నాకెప్పుడు బండిస్తావు యేసయ్యా అని ఏడుస్తున్నావట కదా నువ్వు అన్నాడు. ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. అవునానా, నీ సమయం వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడన్నా. నువ్వు బాధపడకు, నువ్వు ఫీల్ అవ్వకు. ఆ సమయం కోసం నిరీక్షించని చెప్పాడు దైవజనుడు. నాకంటే చాలా చిన్నవాడు. ఆ తమ్ముడు చెప్పిన మాట నా హృదయంలో నాటుకుంది. నిజమే నాన్న, నా సమయం రాకుండా నేను అడిగిన ఉపయోగం ఏముంది? నా సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా స్పందిస్తాడంటున్నావు కదా, ఎదురు చూస్తానన్నాను. ఆయన చెప్పిన 4 సంవత్సరాల తర్వాత దేవుడు సమయానికి నాకు ఒక నూతన వాహనాన్ని ఇచ్చాడు. ఆ తరువాత దేవుడు క్రమేపీ
పాత సైకిల్ నుంచి సైకిల్, కొత్త సైకిల్, కొత్త సైకిల్ నుంచి పాత బండి, పాత బండి నుంచి కొత్త బండి, కొత్త బండి నుంచి కొత్త కారు. ఆశ్చర్యం కలదు. ఎంత గొప్ప దేవుడు యేసయ్య, ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యమైన దేవుడు. ఆ కొత్త కారులో నేను వెళుతున్నప్పుడు నా పక్కనున్న బిడ్డలతో చెప్పేవాడిని, నాన్న ఈ కారు చాలా చిన్నగా ఉంది నాన్న, ఒక పెద్ద కారు యేసయ్య మనకిస్తాడు సమయం వచ్చినప్పుడు, పెద్ద వాహనం ఖచ్చితంగా ఇస్తాడు. ఇన్నోవా ఎదురు వెళ్తున్నా, అబ్బా ఈ బండి మనకిస్తే బాగుండు అనేవాడిని. ఇలాంటి బండి మనకిస్తాడు దేవుడు, అంతే. అదిగో మనము దీని నుంచి కాలు పెట్టేది ఆ ఇన్నోవాలోనే అనేవాడిని. సమయం వచ్చింది, ఇన్నోవాతో పరిచర్య చేసే పరిస్థితులు వచ్చాయి. ఆ చిన్న కారులో నుంచి పెద్ద కారులో కాలు పెట్టి కృప దేవుడిచ్చాడు. ఇది ఒక్కరోజు జరిగింది కాదు, 20 సంవత్సరాల ప్రయాస. 20 సంవత్సరాల్లో కొన్ని వందల సార్లు దేవుడు పరీక్షించాడు. కఠినమైన పరీక్షలలోకి దేవుడు తీసుకువెళ్ళాడు. నిలబడడా విడిచిపెడతాడేమో చూద్దాం, నన్ను కాకుండా దేనినైనా ప్రేమిస్తాడేమో చూద్దాం. లక్షల రూపాయలు ఈ పరిచర్యలో మా మీద కుమ్మరించాడు. లక్షల రూపాయలు దేవుడు మా మీద కుమ్మరించాడు. ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు దేవుడా. ఒక్క రూపాయి కూడా మా సొంతానికి స్వప్రయోజనానికి వాళ్ళే. ఈ మారుమూల భద్రాచలం అడవి ప్రాంతంలో అద్భుతమైన మందిరాన్ని కట్టడానికి ప్రతి రూపాయిని వాడాం. ఇంత పెద్ద మందిరం కట్టుకున్నాను కానీ నేను ఉండటానికి కనీసం ఇల్లు కూడా ఇంకా కట్టుకోలే. ఎందుకు చెబుతున్నాను ఈ మాట తెలుసా? ఆ ఇంటి అవసరత సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నా కొరకు స్పందిస్తాడు అని నాకు నమ్మకం. ఇన్ని చేసిన దేవుడు ఈ అద్భుతం చేయడా? ఇన్ని ఇచ్చిన దేవుడు ఈ అద్భుతం చేయడా? ఎస్, ఎక్కడో మారుమూల ఒక చిన్న కుగ్రామం, మా ఊరు తిరువూరు ప్రక్కన ఒక చిన్న గ్రామం అండి. చిన్న గ్రామం, బస్సు కూడా ఉండేది కదా అప్పట్లో. మా ఊరికి సరిగ్గా బ్రిడ్జ్ కూడా లేదు అప్పుడు. ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చి చూసి, మా ఇల్లును చూసి ఏడుస్తున్నాడు దైవజనుడు. ఎందుకు తమ్ముడు ఏడుస్తున్నావంటే, ఇంత చిన్న ఊరిలో నుంచి ఇంత చిన్న ఇంటిలో సరిగా తడికలో కూడా లేని ఇలాంటి ఇంటిలో నుంచి ప్రపంచానికి దేవుడు ఒక సేవకుని ఇచ్చాడా? పాప దేవుడు ఎంత గొప్ప దేవుడా నా అని ఏడుస్తున్నాడు. నిజమే, సమయం వచ్చినప్పుడు స్పందించాడు, మా అవసరాలు తీర్చాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు స్పందిస్తాడు, నీ అక్కర తీరుస్తాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు, నీ అవసరత తీరుస్తాడు. ఈ రాత్రి నువ్వే బాధలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ అవసరతలో ఉన్నావో, నీకు దేవుడు సహాయం చేయడానికి రాబోతున్నాడా? నువ్వే స్థలంలో ఉన్నావో లేచి నిలువబడు, ప్రార్థనలు నాతో పాటు ఏకీభవించు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీ పరిస్థితిని మార్చే దేవుడు, నీ అక్కర తీర్చే దేవుడు. అబ్రహామును ఆశీర్వదించడానికి, అబ్రహామును అన్ని విషయాల్లో దీవించడానికి కారణం అబ్రహాము పరీక్షల్లో పాస్ అయ్యాడు. రాత్రి దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు. ఈ రాత్రి నీ బ్రతుకులో ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. యేసయ్యకు అసాధ్యమైంది ఏదీ లేదు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
ఈ రాత్రి దేవుడిని అద్భుతమైనటువంటి కార్యాన్ని జీవితంలో చేయబోతున్నాడు. ఈ లైవ్ని వీక్షిస్తున్న సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ప్రభు నీ సమయ ప్రకారము ఆయన నీ జీవితంలోకి రాబోతున్నాడు. నీ కోసం ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయ ప్రకారమే అబ్రహాము దగ్గరకు వచ్చాడు. ఇస్సాకును తప్పించి గొర్రె పిల్లను పంపిన దేవుడు ఇదిగో నీ అవసరత నిమిత్తమై ఆయన కూడా పంపబోతున్నాడు. నీ అవసరత తీర్చబోతున్నాడు. నీ అక్కర తీర్చబోతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ కార్యాలను చేయబోతున్నాడు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. ప్రతి అవసరతను సమయ ప్రకారం తీరుస్తావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధి నీ దగ్గరకు వస్తున్నది. సమయ ప్రకారము స్పందించే దేవుడు, నీ అవసరతను తీర్చే దేవుడు, నీ అక్కర తీర్చే దేవుడు, నీ వివాహము జరిగించే దేవుడు, నీ వ్యాపారమును దేవుడు సమయ ప్రకారం ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు ఎదురు చూస్తున్న గడియ రాబోతున్నది. నువ్వు ఎదురు చూస్తున్న క్షణం రాబోతున్నది. ఈ రాత్రి లైవ్ని వీక్షిస్తున్న తమ్ముడా, దేవుడు నిన్ను దీవించబోతున్న క్షణముడి. ఈ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. అందుకోసమే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మళ్ళీ చెప్పు. ఈ రాత్రి దేవుడి అవసరత తీర్చబోతున్న రాత్రి. ఈ రాత్రిని అక్కర తీర్చబోతున్న రాత్రి. నీ అవసరత నిమిత్తమై స్పందిస్తున్న రాత్రి. రాత్రి ఇదిగో సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వున్న స్థలంలోనికి ఆయన ప్రవేశించాడు. ఆయన కార్యాలను ఎవరు ఆపలేరు. ఈ రాత్రి నీ వ్యాపారమును దీవించబోతున్న సంవత్సరం ఇది. నీ అక్కర తీర్చబోతున్న సంవత్సరం ఇది. పరిశుద్ధులని కరోనా వైరస్ బట్టి నీకు అననుకూలంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆయన ప్రతి పరిస్థితిని అనుకూలపరిచే దేవుడు. నీ కోసం ఏదైనా ఇవ్వగలిగిన దేవుడు. అదిగో ఆ మోరియా పర్వతం దగ్గర గొర్రె పిల్లను ఆ ముళ్ళ కప్పలోకి పెట్టిన దేవుడు నీ అవసరత తీరుస్తాడు. నీళ్లను ద్రాక్షరసము చేసిన దేవుడు నీ అవసరతను తీరుస్తాడు. అగ్ని గుండములోనికి సమయ ప్రకారం వచ్చిన దేవుడు నీ అవసరతను తీర్చడానికి సమయ ప్రకారం వస్తాడు. బబులోను దేశములో సమయ ప్రకారం ఆ దేశంలోనికి, ఆ అగ్ని గుండములోనికి ప్రవేశించిన దేవుడు ఈ రాత్రి నీ సమస్యల్లోనికి, నీ అక్కర్లోనికి, నీ అవసరతలోనికి ఆయన ప్రవేశించగలిగిన దేవుడు. ఈ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు.
తరతరాలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. అందుకోసమే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం. ఈ రాత్రి దేవుడు మీ కుటుంబంలోకి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైన అభిషేకం మీ గృహాల్లోకి వస్తున్నది బిడ్డ. ఈ రాత్రి శిరీష, సహోదరి శిరీష, సహోదరి శిరీష, చాలా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నావు శిరీష, చాలా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నావు శిరీష. దేవుని యొక్క సన్నిధి నీ దగ్గరకు వచ్చినది, నువ్వున్న స్థలంలోకి వస్తున్నది, నువ్వు తాకుతున్నది. బలమైన ఆత్మ కార్యాలు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. ఒక్కొక్కరు మీ చేతులను షవరవుతున్నాయి. పరిశుద్ధాత్మ స్పిరిట్ లో తాకుతున్నాడు. మీరు చూస్తున్న లైవ్ లో పడిపోతున్నారు చాలా మంది. మీరు భాషలతో మాట్లాడుతున్నారు. ఈ లైవ్ ను చూస్తున్న వారు భాషలతో మాట్లాడుతున్నారు. ఓ నీ భాష గట్టిగా చెప్పలు కదా. Hallelujah, 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 hallelujah. Ori shabashiki tu rahamaba. Tishu harioshula rimahamushu. Kita satu ruhurishuya. Kuhushita humasa. Esa. Ovrarash. దేశానికి దేవుడు కూడా నాయకులని సమయ ప్రకారము స్పందించి కూర్చోబెడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి లైవ్ ద్వారా మాట్లాడుతున్నాడు. భారతదేశానికి రాబోయే 15 సంవత్సరాలలో ఒక నూతనమైన తెలుగు ప్రధానమంత్రి రాబోతున్నాడు. ఆ సమయము దేశాన్ని పరిపాలించడానికి ఒక తెలుగు వ్యక్తిని ప్రధానమంత్రిగా భారతదేశానికి ఆయన నాయకుడిగా ఇవ్వబోతున్నాడు. తెలుగు రాష్ట్రముల నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి బాబు రాబోయే 15 సంవత్సరముల తరువాత ఈ దేశానికి నాయకుడిగా అవసరమని దేవుడు స్పందించబోతున్నాడు. తెలుగు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నటువంటి ఓ నూతన ముఖ్యమంత్రి 15 సంవత్సరముల తరువాత భారతదేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. రోషాలా రిహిదియా ముషా బాబు. దిస్ ఇస్ ప్రొఫెసీ. ఆఫ్టర్ 15 years ఆ వ్యక్తిని దేవుడు ప్రధానమంత్రి స్థానములో దేవుడే కూర్చోబెట్టబోతున్నాడు. ఆ వ్యక్తితో దేవునికి అవసరమున్నది. ఆయన ఒక ప్రాంతానికి మాత్రమే కాకుండా
దేశానికి దేవుడు ఆయన్ని నాయకుడిగా లేపబోతున్నాడు. దేవుడు దేశ విషయములో స్పందించబోతున్నాడు. దేవుడు భారతదేశానికి ఒక మంచి ప్రధానమంత్రి కావాలని తలంచినప్పుడు ఆయన ఈ తెలుగు రాష్ట్రాలలో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని దేశ ప్రధానమంత్రిగా చేయబోతున్నాడు. దేశమంతా రాష్ట్రాలన్నీ ఆ వ్యక్తిని చూస్తున్నాయి. ప్రపంచమంతా ఆ వ్యక్తిని చూస్తున్నాయి. ప్రపంచమంతా ఆయన వైపే చూస్తుంది. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తి మీద దేవుని కనికరము, కృప బహుమెండుగా ఉన్నది. రోబా షాహలాకియా హోరాబా. ఆఫ్టర్ 15 years he is PM in India. హోరా షాలా రిబిహి షాహకుకా. 2020వ సంవత్సరం జూలై 3వ తేదీ శుక్రవారం దేవుడి ప్రాఫెసీని రిలీజ్ చేశాడు. ఇది జరగబోతుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ఆయన స్పందిస్తాడు దేశ విషయాల్లో. దేశమును గాడిలో పెట్టాలంటే, దేశ పరిస్థితులు మారాలంటే ఆయన స్పందించి తీసుకుని వచ్చి కూర్చోబెడతాడు. ఈ రాత్రి లైవ్ని వీక్షించిన ప్రియ బిడ్డ, నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యము జరిగించబోతున్నాడు. నువ్వే కొరతతో ఉన్నావు, ఆ కొరతను దేవుడు తీర్చబోతున్నాడు. నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నా. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చాలా మంది బిడ్డలు ఈరోజు లైవ్ని వీక్షిస్తూ చాలా సమస్యల్లో, బాధల్లో కుమిలిపోతున్నారు. మా జీవితాల్లో దేవుడు ఎప్పుడు స్పందిస్తాడని, మా బ్రతుకుల్లో దేవుడు ఎప్పుడు కార్యాలు చేస్తాడని కన్నీటితో ఎదురు చూస్తున్నారయ్యా. అబ్రహాము, ఇస్సాకుల విషయంలో సమయానికి స్పందించి యెహోవా ఈరే అనే మాటను నామకరణంగా మార్చుకున్నావు. అవును, మా జీవితాల్లో మాకేదైనా అవసరత కలిగినప్పుడు మేము చెప్పే ఒకే ఒక మాట, యెహోవా ఈరే, ఆయనే అన్నీ చూసుకుంటాడని. ఆ రోజున అబ్రహాము విషయంలో మీరు చూసుకున్నారు. ఈ లైవ్ని వీక్షిస్తున్న బిడ్డల విషయంలో కూడా ప్రతి సమయంలో మీరు స్పందించి అద్భుతాలు చేయమని, ఆశ్చర్య కార్యాలు జరిగించమని. ఈరోజు ఎంతమంది బలహీనులుగా ఉన్నారు, వారందరిని యేసు నామములో స్వస్థతను ప్రకటిస్తున్నా. అప్పుల బాధలో ఉన్న వారికి విడుదలిస్తున్నా. కరోనా వైరస్ చేత శోధించబడుతున్న వారికి నజరేయుడైన యేసు నామములో వారికి విడుదలిస్తున్నా. ఒక సహోదరి పూజ, సహోదరి పూజ, నువ్వు కరోనా వైరస్ చేత శోధించబడుతూ నువ్వు క్వారంటైన్లో ఉన్నావు బిడ్డ. నువ్వు ఉన్న గదిలోనికి ఎవరు రావటంలే, నిన్నెక్కడికి బయటికి వెళ్ళనీయడంలా, చాలా భయంకరమైన వేదనలో క్వారంటైన్లో కొట్టుమిట్టాడుతున్నావు. పూజ, నువ్వు క్వారంటైన్లో ఉండి నీ మొబైల్తో ఈ లైవ్ని నువ్వు వీక్షిస్తున్నావు. దేవుని స్వస్థపరిచి హస్తము నువ్వు ఉన్న గదిలోనికి వస్తున్నదే. Be healed in the mighty name of Jesus. యేసు క్రీస్తు నామములో ఆ వ్యాధి నుంచి, వైరస్ నుంచి బిడ్డకు ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. నువ్వు బాగు చేశావు. మా దేశంలో ఈ వైరస్
నాయనా ప్రబలిపోతుంది. నజరేయుడైన యేసు నామములో దాని శక్తిని బలహీనపరుస్తున్నాను ఇప్పుడే. కరోనా వైరస్కున్న శక్తి నజరేయుడైన యేసు నామములో క్షీణించునుగా. దాని శక్తిని పరిశుద్ధాత్మ అగ్నితో కాలుస్తున్నాను యేసు నామములో. భారతదేశం నుండి కరోనా వైరస్ సంపూర్తిగా తొలగిపోవునుగాక. ప్రపంచ దేశాల నుంచి విడుదలిస్తున్నారు. ఓ రాబాషాకియా, కరోనా వైరస్ని మీరు సంపూర్తిగా తీసివేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అది మరి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని ప్రజలు బాధపడుతున్నారు. యేసయ్యా, నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు. రోషహయురుమా, నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత పరచబడతాడని చెప్పినట్లుగా నేను చెబుతున్నాను. ఈ రాత్రి నీ మాట నీ మాట నీ మాట నీ మాట ఇప్పుడే రిలీజ్ అవునుగాక. కరోనా వైరస్ లక్షణాలు ప్రపంచంలో, దేశాలలో, భారతదేశంలో ఇప్పుడే నశించిపోవునుగాక. మీరు బాగు చేశారు, నువ్వు నమ్ముతున్నావు. ఎంతమంది అలాంటి జబ్బులతో, వైరస్లతో బాధపడుతున్నారు, వారిని బాగు చేసి రాబోయే నూతన దినాలలో నూతన ఆశీర్వాదాలతో మా కుటుంబాలను నింపమని యేసు నామములో ప్రార్థన చేసి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కూడిన మా అందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ లైవ్ని వీక్షించిన ప్రియ దేవుని పిల్లలకు నా ప్రత్యేకమైన శుభాలు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి యేసుతో ప్రతిదినం అనబడి ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో ప్రతిదినం ప్రార్థనా పూర్వకంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి ఒక మంచి వాగ్దానముతో మేము వస్తున్నాం. ఈ వాగ్దానాలు మీ మొబైల్స్లోనికి, కంప్యూటర్స్లోనికి, మీ ఫోన్స్లోనికి అందుతున్నాయి. దయచేసి వీటిని మీరు వీక్షించండి, ఆశీర్వదించబడండి. ఇవి ఇంకా అందుకొని వారు, పొందుకొని వారు పాలు పృథ్వీ మినిస్ట్రీస్ అనబడే ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా ఈ కార్యక్రమాలన్నీ మీకు అందించబడతాయి. ఆశీర్వాదకరముగా మీ జీవితాలు మార్చబడతాయి. మే గాడ్ బ్లెస్ యూ.